జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలంటే ఖచ్చితంగా సమయానికి చాలా విలువనివ్వాలి. దాన్ని సరిగ్గా వాడుకోవాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, జనవరి 18, 2025, శనివారం. తిథి పంచమి ఈ రోజంతా ఉంది. నక్షత్రం పుబ్బ. మధ్యాహ్నం 2:51 వరకు, తదుపరి ఉత్తర. యోగము శోభనము రాత్రి 1:16 వరకు, తదుపరి అతిగండము. కరణం కౌలవ సాయంత్రం 6:26 వరకు, తదుపరి తైతుల. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 6:40, సూర్యాస్తమయం సాయంత్రం 5:56. చంద్రోదయం రాత్రి 9:51, చంద్రాస్తమయం ఉదయం 9:41. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:29 నుండి 10:53 వరకు. యమగండం మధ్యాహ్నం 1:43 నుండి 3:07 వరకు. గుళిక కాలం ఉదయం 6:40 నుండి 8:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:40 నుండి 8:10 వరకు. వర్జము రాత్రి 10:51 నుండి 12:37 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 7:53 నుండి 9:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. శుభ గడియలు సాయంత్రం 5:32 నుండి 6:30 వరకు. జనవరి 18, శనివారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి. ఈ రోజంతా ఉండి మరుసటి రోజు ఉదయం 7:30 వరకు ఉంది. పంచమి తిథి సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంది కాబట్టి వృద్ధి తిథి అయ్యింది. పంచాంగం ప్రకారం వృద్ధి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 9:28 వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 9:28 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 9:28 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు రాహుకాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. కవి హరివంశ రాయ్ బచ్చన్ గారి వర్ధంతి. ఈయన అమితాబ్ బచ్చన్ గారి తండ్రి. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అపర్ణ పోపట్ గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 18,
శనివారం దినఫలాలు ఒక్క మాటలో మేషరాశి ఉత్సాహంగా గడుపుతారు. వృషభ రాశి ఆనందంగా గడుపుతారు. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి ప్రశంసలు అందుకుంటారు. సింహ రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కన్యా రాశి వివేకంతో నడుచుకోవాలి. తులా రాశి శుభవార్త వింటారు. వృశ్చిక రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ధనుస్సు రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. మకర రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కుంభరాశి పొగడ్తలు అందుకుంటారు. మీన రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.